తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని మంగళవారం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్ను కట్ చేసి నాయకులు కార్యకర్తలకు పంపిణీ చేశారు. పేదలకు వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. కాకినాడ ప్రభుత్వాసుపత్రి వద్ద పేదలకు అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడని వారు అన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల కాలంలోనే అధికారంలోకి తెచ్చిన ఘనత ఎన్టీఆర్దేనన్నారు. పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు వైవి దాసు, నూరుకుర్తి వెంకటేశ్వరరావు, కాకినాడ సిటీ అధ్యక్షుడు వీరు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ ఆన్సర్ బొబ్బిలి గోవింద్, అమన్ జైన్, తుమ్మల రమేష్, ఓమి బాలాజీ, తాజుద్దీన్, శ్రీనివాసు రవి తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, ఎన్టీ రామారావు అంటే తెలియని వ్యక్తులు ఎవరు ఉండరు తెలుగు వారిలో. ఈ ప్రపంచం మొత్తం ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు తెలిసిన వ్యక్తి. ఆయన గొప్ప నటుడిగా సినీ రంగంలో ఎంతో పేరు ప్రదర్శన తెచ్చుకుని సినీ రంగంలో కూడా అనేక పాత్రలు పోషించి, అంటే ఆయన పాత్రలు కూడా పేదవాడి పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి అని పేదవాడి కింద నటించాడు, గొప్పవాడి కింద నటించాడు, రౌడీ కింద నటించాడు, గూండాల కింద నటించాడు. అంటే వాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళ ప్రవర్తనలు ఎలా ఉంటాయన్నది నటనలో చూపించాడు అన్న. అలాగే దేవుడి పాత్ర కూడా పోషించాడు ఆయన. రాముడు ఎలా ఉంటాడో తెలియదు మనకి. రాముడు, కృష్ణుడు, అనేక దుర్యోధనుడు, అనేక పాత్రలు పోషించి ప్రజల మన్నను పొందాడు. అలాంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిందో దీర్ఘకాలంగా పరిపాలన చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు ఆ రోజున పరిపాలన విధానం మీద ప్రజలకి వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత వచ్చినప్పుడు ప్రజల పక్షాన ఒక పార్టీ స్థాపించాలి, ప్రజల పక్షాన పరిపాలన చేయాలని సినీ రంగం నుంచి రాజకీయ పార్టీ ప్రవేశించి రాజకీయ పార్టీ పెట్టారు ఆయన. మీకు అందరూ తెలుసు. తెలుగు వారందరూ కూడా ఆ రోజున ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఈ పేద ప్రజలకి ఏ విధంగా ఆదుకోవాలని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎన్టీ రామారావు. ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండు, సంక్షేమం అనేది, పెన్షన్ అనేది ప్రవేశపెట్టింది ఆయనే. ముసలమ్మలకి పెన్షన్, తల్లిదండ్రులు చూడని వాళ్ళు చాలా మంది పేదవాళ్ళు ఉంటారు, పెన్షన్ ఇవ్వాలని ప్రవేశపెట్టింది కూడా ఆయనే. అనేక రకాలుగా అలాంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో తెలుగు వారికి గౌరవం లేకుండా పోయింది ఆ రోజున. అలాంటి తెలుగు వారికి గుర్తింపు తీసుకొచ్చాడు, గౌరవం పెంచాడు. ఢిల్లీ లెవెల్లో తెలుగు వారికి గుర్తింపు ఉండేది కాదు, గౌరవం ఉండేది కాదు. నుంచి కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రజలే మా దేవుళ్ళు, సమాజమే మా దేవాలయం అని మంచి నినాదంతో పెట్టిన పార్టీకి అధ్యక్షులు. మరి అది ఇవాళ 101వ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆత్మ ఎక్కడున్నా సరే తెలుగు ప్రజల మీద ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట ఉండాలని ఒక ఆలోచనతో తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఆవిర్భవించడం జరిగింది. అటువంటి పార్టీ తెలుగు వారు ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్లెడితే ఆ పార్టీ కాపాడింది తెలుగుదేశం పార్టీ, స్వర్గీయ ఎన్టీ రామారావు. అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని వర్గాలకి, అన్ని ప్రాంతాలకి సమన్వయం జరగాలన్న ఒక మంచి ఆలోచనతో ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి ప్రజలందరూ దేవుళ్ళు, సమాజమే మా దేవాలయం అని ఒక నినాదంతో 9 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టి న్యాయాన్ని 4 పాదాల మీద నడిపిన ఎన్టీ రామారావు గారికి మరి కాకినాడ జిల్లా నుంచి, ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా ఆయన శిరస మరణీయుడు. ఎప్పుడూ ప్రజల్లో, తెలుగు ప్రజల్లో బతికే ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.